ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని పేరిట శుభాలు. ఈరోజు శుభ శుక్రవారము జరుపుకుంటూ ఉండగా దేవుడు మన కొరకు బలియాగమయ్యి తన ప్రాణమును అర్పించిన ఈ శుభ శుక్రవారము ఆయనను తలంచుకుంటూ ఆ పరిశుద్ధమైనటువంటి త్యాగమును తలపోసుకుంటూ మన జీవితాలను పునరుద్ధరించుకోవాలని, మనలో ఉన్న లోటుపాటుల అన్నిటినీ సరిచేసుకొని ఆత్మీయతలో బలము కలిగిన వారముగా, క్రీస్తు ప్రాణ త్యాగమును వ్యర్థపరచకుండా ఆయన ప్రాణ త్యాగమును తలపోసుకున్న వారముగా మన జీవితాలలో ఆత్మీయతలో ఫలిస్తూ అనేకులకు క్రీస్తు సువాసనను వెదజల్లే వారముగా ఉండాలని, శుభ శుక్రవారము యొక్క ఉన్నతమైన ఆశీస్సులు మీకు కుమ్మరింపు జరగాలని కోరుకుంటూ మీ సహోదరి రామాకిరణ్. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి బలపరచబడిన వారమై వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట, ఆ మాట మన జీవితాలను ఉద్ధరించాలని, మన జీవితాలను ఫలింపు చేయాలని తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ద్వారా మనము ఆదరించబడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఎలాగున నిలువబడి ఉండాలో, దేవుని సన్నిధిలో మనము ఎలాగున ఫలభరితముగా ఉండాలో ఎరిగిన తండ్రి అయిన దేవుడు మరి మన కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి ఆయనను మన కొరకు బలియాగము చేసినటువంటి రోజు, తన సన్నిధిలో మనము పరిశుద్ధులుగాను నిర్దోషులముగాను నిరపరాధులుగాను నిలవబెట్టబడుట తండ్రి అయిన దేవుని చిత్తమై ఉన్నది. అందును బట్టి మరి తండ్రి అయిన దేవుడు మాంసయుక్తమైన దేహమందు క్రీస్తు ప్రభువారిని మరణము ద్వారా ఇప్పుడు మనల్ని సమాధానపరిచారు. క్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానాల వలన, క్రీస్తు ప్రభువారి మరి రక్త ప్రోక్షణ వలన, క్రీస్తు ప్రభుని ప్రాణత్యాగము వలన మనల్ని ఆయన పునరుద్ధరించి తండ్రి అయిన దేవునితో మనకు సమాధాన బంధాన్ని, సమాధాన వారధిని నిర్మించారు. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్న మనము, క్రీస్తు ప్రాణ త్యాగమును తలపోసుకుంటున్న మనము, క్రీస్తు మన కొరకు బలి అయ్యారని ఎరిగిన మనము, క్రీస్తు రక్తమును ఆశ్రయించిన మనము, క్రీస్తు రక్తము విలువను గ్రహించిన వారముగా ఉండాలి. ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతి వస్త్రమును కప్పుకున్న మనము ఎలాగున ఉన్నామో మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. నిజంగా పరిశుద్ధులముగా ఆయన సన్నిధిలో ఉన్నామా? నిజముగా నిర్దోషులముగా ఆయన సన్నిధిలో నిలబెట్టబడి ఉన్నామా? నిజంగా నిరపరాధులుగా ఉన్నామా? ప్రియమైనటువంటి వారలారా, హృదయ పరిశీలన అవసరమండి. మరి గుడ్ ఫ్రైడే అనగానే క్రీస్తు మన కొరకు వధించబడ్డారని ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఆ ఒక్కరోజు క్రీస్తును ఆరాధించడము కాదు, కానీ తండ్రి అయిన దేవుని చేత పంపబడిన ప్రియ కుమారుడు మన కొరకు ఎలాగున బలి అర్పణ చేయబడ్డాడో ఎరిగిన వారముగా, మరణము వరకు నమ్మకముగా క్రీస్తును తలపోసుకుంటూ, నన్ను రక్షించిన నా క్రీస్తు ప్రాణత్యాగము వ్యర్థపరచబడకూడదని ఎరిగిన వారముగాను, ఆత్మీయ స్పృహ కలిగిన వారముగాను భక్తి చేస్తూ ముందుకు వెళ్ళాలండి. మరి మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఆయన మనల్ని సమాధానపరిచిన దేవుడు. మాంసయుక్తమైన దేహము చీల్చబడి, మాంసయుక్తమైన దేహము దున్నబడి, క్రీస్తులో అణువణువు కూడా
మరి అర్పించబడి చెమట రక్తము వలె మార్చబడి చివరి బొట్టు కూడా మన కొరకు ప్రాణార్పణముగా పోయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రాణ త్యాగమును వ్యర్థపరచవద్దని మీ పాదములు పట్టుకొని అడగడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. ఈరోజు ఒక్కరోజే కాదు, దయచేసి క్రీస్తు ప్రాణ త్యాగమును ప్రతిరోజు తలపోసుకున్న వారముగా మనం మన భక్తిని కొనసాగిద్దాం. మన కొరకు ఆయన చీల్చబడ్డారని, ఎవరూ చూపించలేని ప్రేమ మన దేవుడు మన కొరకు చూపించారని, తన ప్రాణము పెట్టి మనల్ని కొన్నారని, ఆ ప్రేమకు ఏమీ ఇవ్వలేని మనము మన ప్రాణాత్మ శరీరాలను ఆయన సన్నిధిలో పెట్టి బ్రతకవలసిన బద్ధులమై ఉన్నామని ఎరిగి క్రీస్తు ప్రాణ త్యాగము నిమిత్తమై మన బ్రతుకులను సరిగా కొనసాగించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుముగా, నిరపరాధులుముగా నిలబెట్టబడుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమై ఉండగా, మరి మనల్ని సమాధానపరచి ఉండగా, ఆ విలువైన మరణమును, ఆ విలువైన ప్రాణత్యాగమును వ్యర్థపరచక, నేను పరిశుద్ధుడుగా, నేను పరిశుద్ధురాలుగా, నిర్దోషముగా, నిష్కళంకముగా ఆయన సన్నిధిలో నిలబడతాను అని ఒక నిర్ణయం తీసుకుందామా? ప్రియమైనటువంటి వారలారా, ఒక నిర్ణయము తీసుకుందాం. ఆయన ప్రాణ త్యాగము మనందరికీ ఒక నిర్ణయము తీసుకునేటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఆయన ప్రాణము మన కొరకు పెట్టి, తన విలువైన ప్రాణమును మన కోసం ధారపోసి, ఉన్నతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కొని ఉండగా, కొనబడిన మనము క్రీస్తు కొరకు బ్రతికే వారముగా ఉందాం. మరి అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడము కాదండి, స్వపరిశీలన చేసుకొని నీ ఆత్మీయ జీవితంలో మరలా నూతన సృష్టిగా నడిపించబోతూ ఉన్నావని నమ్ముతున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకొని క్రీస్తులో మునుముందుకు సాగుదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నా కొరకు, మా కొరకు బలి అయిన నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి మీ రుణము తీర్చలేము ప్రభా. ప్రాణాత్మ శరీరాలను మీ పాద సన్నిధిలో పెట్టి అంతము వరకు మీ సన్నిధిలో మీ కొరకు బ్రతకవలసిన బద్ధులమై ఉన్నాం ప్రభా. అటు విచక్షణ జ్ఞానము, అటు ఆత్మీయ జ్ఞానము, అటు లోతైన జ్ఞానము మాకు అనుగ్రహించి, ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో అయా, మమ్మల్ని ప్రాణము పెట్టి కొన్న దేవుడు మీరని ఎవరైతే గుర్తించారో, ఎవరైతే మీ ప్రాణ త్యాగము వ్యర్థపరచకుండా మీ కొరకు బ్రతకాలని, మీ కొరకు ప్రయాసపడాలని, మరణము వరకు నమ్మకముగా ఉండి అయా మీరు మా కొరకు ఏర్పరిచిన వారధిలో మేము నడవడానికి ఇష్టపడే వారముగా, తండ్రి అయిన దేవునితో మీతో యుగయుగాలు పరలోకంలో బ్రతకడానికి ఇష్టపడిన వారముగా ఎవరైతే నిర్ణయము తీసుకొని మీ ప్రాణ త్యాగమును గౌరవించడానికి నాయన ఈరోజు ఇష్టపడుతూ ఉన్నారో వారిని బలపరచమని, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, అయా నా కొరకు, మా కొరకు అయా ప్రాణం పెట్టిన మా మంచి స్నేహితుడా, నీకు ఏమిచ్చి రుణము తీర్చలేము, కానీ ప్రభువా నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, ఎవరైతే ఈ లోతైన జ్ఞానాన్ని వినిగ్రహించారో వారిని దీవించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవిక పరిచర్యలో భాగస్థులు కండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. శుభ శుక్రవారము యొక్క ఉన్నతమైన దీవెనలు మీ కుటుంబాల మీద కుమ్మరించబడాలని కోరుకుంటూ మీ సహోదరి రమా కిరణ్. గాడ్ బ్లెస్ యు ఆల్.